నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి లోక్సభ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని అధికార పార్టీ వైపు వెళితే, అలానే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. దీంతో మైలవరం చుట్టూ ఆసక్తికరమైనటువంటి రాజకీయ మలుపులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మైలవరానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అయితే గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి, గతంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి రిప్రజెంట్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈ చేరిక జరగడంతో ఆయన వర్గం కొంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలో కొన్ని ఆసక్తికరమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఇద్దరికి కూడా న్యాయం చేసేటువంటి క్రమంలో వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంది, ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీలో వాస్తవానికి వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఎన్టీఆర్ క్యాబినెట్లో రాష్ట్ర హోంమంత్రిగా కూడా పనిచేసినటువంటి నాయకుడు. సో ఆ ట్రెడిషన్ ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల ముందర వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం కాదని వైసీపీలో చేరినటువంటి పరిస్థితి. చేరినందుకు తగ్గట్టుగానే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వాతావరణం ఉంది. ఇక ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. తనకి సముచితమైనటువంటి గౌరవం వైఎస్ఆర్సీపీలో దక్కలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలోకి వచ్చారు. అలానే చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ దేవినేని ఉమామహేశ్వరరావుని గెలిపించే బాధ్యత తనకు అప్పగించినా తాను రెడీగా ఉన్నాననేటువంటి మాట వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కానీ దేవినేని వర్గం మాత్రం తమదైన శైలిలో అసంతృప్తిని రగిలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆయన చేరికను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి ఆపలేకపోయినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇద్దరు మైలవరం నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులే. మైలవరం నియోజకవర్గం విజయవాడని ఆనుకుని ఉండేటువంటి నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్. గతంలో 2009, 2014 రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గెలుపొందినటువంటి పరిస్థితి. మూడోసారి హ్యాట్రిక్ కొడతారనుకునేటువంటి సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ ఆయనకి ఒక విధంగా అడ్డుపడ్డారనేటువంటి చెప్పాలి. అంతకు దీనికంటే ముందర దేవినేని ఉమామహేశ్వరరావు నందిగామ నియోజకవర్గానికి రిప్రజెంట్ చేశారు. అది రిజర్వ్ స్థానం అయినటువంటి నేపథ్యంలో మైలవరానికి మారినటువంటి పరిస్థితి. సో ఒకసారి ఈ హిస్టరీని మనం చూద్దాం. లాస్ట్ 3 ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామాలు. 2009లో ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇది. 12,000 ఓట్ల మెజారిటీతో 2009లో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పసాని సందీప్ రెండో స్థానంలో నిలిచారు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి లక్ష్మీ అనుపమ పోటీ చేశారు. 19,516 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బాగా ఉంది అన్న సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక 2014, 2019లో జరిగినటువంటి లెక్కలను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014లో పొత్తు నేపథ్యంలో మెజారిటీ తగ్గినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇక్కడ నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. మైలవరంలో ఓడిపోయినటువంటి పరిస్థితి. 7,569 ఓట్ల తేడాతో దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో 2014లో అంటే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి అక్కడ పోటీ చేసినటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో కేవలం 7,000 ఓట్ల మెజారిటీతో ఆయన బయటపడినటువంటి పరిస్థితి దేవినేని ఉమామహేశ్వరరావు. తర్వాత 2019 ఎలక్షన్స్ను కూడా మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక 2019లో ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేసినటువంటి సందర్భంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి పాలయ్యారు. 102,000 ఓట్లు దక్కించుకున్నప్పటికీ కూడా 12,747 ఓట్ల తేడాతో వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగారు. ఆయన గెలుపొందారు. ఇక జనసేన పార్టీ చీల్చినటువంటి ఓట్లు కూడా ఇక్కడ అక్కల రామ్మోహన్ అలియాస్ అక్కల గాంధీ పోటీ చేశారు. అయినా కానీ ఆయనకి 8,716 ఓట్లు మాత్రమే. అంటే ఒకవేళ జనసేన మద్దతు ఇప్పించినప్పటికీ కూడా దేవినేని మహేశ్వరరావు 2019 ఎలక్షన్స్లో గెలిచే అవకాశం లేదు. అంటే నియోజకవర్గంలో వ్యతిరేకత కావచ్చు, లేదా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిపి 2019లో ఈ ఈక్వేషన్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేసేటువంటి క్రమంలో దాదాపు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి కూడా అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. 2 నియోజకవర్గాల మినహా. అది ఒకటి మైలవరం, రెండవది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. సో ఈ రెండింటిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సీటే ఉంటుంది. కానీ అభ్యర్థి ఎవరు అనేటువంటి ప్రశ్న ఆసక్తికరంగా మారింది. వసంత కృష్ణప్రసాద్ రాక నేపథ్యంలో సీటు ఆయనకే ఖరారు చేస్తారో అనేటువంటి అభిప్రాయం
తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి దేవినేని ఉమామహేశ్వరరావుని ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సంబంధించినటువంటి మరొక నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గం పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5ంటికి ఇప్పటికే సీట్లు అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి. అవనిగడ్డ పెనమలూరు మినహా మిగతా అన్ని సీట్లు అనౌన్స్ చేశారు. అవనిగడ్డ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలను ఈ నేపథ్యంలో పెనమలూరు సీటుకి ఈయనను మార్చేటువంటి అవకాశం ఉందన్నారు. పెనమలూరుకు సంబంధించి కనుక మనం హిస్టరీ చూస్తే ఇది కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం. 2009లో కొలుసు పార్థసారథి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2014లో బోడే ప్రసాద్ తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 2019లో మళ్ళీ కొలుసు పార్థసారథి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి కొలుసు పార్థసారథి 11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2019లో. ఇక్కడ బీఎస్పీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ బీఎస్పీ అభ్యర్థిని అప్పుడు పెట్టింది 2019 ఎన్నికల్లో. సో 15,000 ఓట్లు చీల్చడం అనేది తెలుగుదేశం ఓటమికి కారణమైనటువంటి పరిస్థితి. పార్థసారథి ఆ రోజు గెలుపొందారు. కానీ పార్థసారథి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనని నూజివీడు నియోజకవర్గంలోకి మార్చినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించేసింది నూజివీడు అభ్యర్థిగా పార్థసారథి వెళ్ళబోతున్నారు. కాబట్టి మైలవరం నుంచి బోడే ప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమ పోటీ నడవబోతోంది. దేవినేని ఉమ్మకి ఇక్కడ రిహాబిలిటేట్ చేసేటువంటి అవకాశం ఉంది బోడే ప్రసాద్ కంటే అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అలానే టెక్నికల్గా కూడా ఈ నియోజకవర్గ పరిధిని చూస్తే కనుక మనం గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా పొత్తు ఉన్నటువంటి నేపథ్యంలో 31,000 ఓట్ల మెజారిటీతో బోడే ప్రసాద్ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ 2వ స్థానానికి నిలిచింది. అలానే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. 3,000 ఓట్లు మాత్రమే దక్కింది. సో ఈ లెక్కలన్నీ నేపథ్యంలో దేవినేని ఉమ్మని పెనమలూరికి మారుస్తారనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే బోడే ప్రసాద్ దీనికి అంగీకరిస్తారా, మరి ఆయనను ఏ విధంగా రిహాబిలిటేట్ చేస్తారు? ఎందుకంటే పార్థసారథి రాక సందర్భంలో కూడా బోడే ప్రసాద్ నిరసన తెలియజెప్పడం, అధిష్టానం ఆయన బుజ్జగించడం జరిగింది. సో ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే ఒక నియోజకవర్గానికి పరిమితం చేసి మరొకరికి ఎమ్మెల్సీ హామీ ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ని ఎమ్మెల్సీ చేసినా కానీ దేవినేని ఉమ్మని ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దింపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. సో ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాల్లో వసంత కృష్ణప్రసాద్ రాక వలన దేవినేని ఉమ నియోజకవర్గం మారడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలోనే నడుస్తున్నటువంటి చర్చ.